హాయ్ గైస్, ఈరోజు మనం అటుకులతో పోహా ఎలా చేయాలో చూద్దామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక గిన్నెని తీసుకున్నానండి. ఆ గిన్నెలోకి ఈ కప్తో చూపిస్తున్నాను కదా, నేను 2 కప్స్ అటుకులు తీసుకున్నాను. చూడండి, ఈ అటుకులు మునిగే వరకు కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్నాక మనం వాటర్ అంతా ఇలా పిండేయాలండి. ఇలా వేరే ప్లేట్లోకి ఇలా పిండేసి తీసుకోవాలి. చూడండి, వాటర్ అంతా కూడా ఇలా తీసేసుకుంటే కొంచెం డ్రైగా అవుతుందండి అటుకులు. మనం కావాలనుకుంటే స్ట్రైనర్ సహాయంతో అన్నా మనం తీసేసుకోవచ్చు, యువర్ చాయిస్. చూడండి, ఈ విధంగా మనం 4-5 టైమ్స్ ఇలా తీసుకోవాలి. చూడండి, ఇది చాలా సింపుల్ అండి. అటుకులతో ఇలా పోహా చేసుకోవడం హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకోవాలండి. ఇలా ఒక 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను. చూడండి, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం పల్లీలు తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక 2-3 స్పూన్స్ పల్లీలు తీసుకున్నాను. పల్లీలు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. తర్వాత కొంచెం 1 స్పూన్ వరకు మనం శనగపప్పు తీసుకున్నాను. కొంచెం మినపప్పు కూడా వేసుకోవచ్చండి, యువర్ చాయిస్. చూడండి, ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి బాగా వేగిపోయినాయి కదండి. ఇందులోకి మనం ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఒక 2-3 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది చాలా క్విక్గా అయిపోతుందండి. 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, ఇవి బాగా వేగాయి కదా. 1 స్పూన్ నేను పసుపు తీసుకున్నాను. పసుపు కూడా వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా పసుపు వేసుకొని కొంచెం మగ్గించిన తర్వాత నేను 1 స్పూన్ వరకు నేను సాల్ట్ తీసుకున్నాను. మీరు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం మగ్గించుకోవాలి. ఇలా మగ్గించిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఈ టమాటా ఆప్షనల్ అండి, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మగ్గింది కదండి. ఇలా మగ్గిన తర్వాత మనం అటుకులు రెడీ చేసుకున్నాం కదండి. ఈ అటుకులను కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కింద నుంచి పైకి బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అటుకులు కొంచెం డ్రైగా అవ్వేవరకు ఉంచుకోవాలండి. ఆ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మనం మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మనం. చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి. పైనుంచి కిందకి మొత్తం కలిసే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం కొంచెం పసుపు తక్కువైనా, సాల్ట్ తక్కువైనా ఇప్పుడే వేసుకోవాలండి. మళ్ళీ తర్వాత కలవడం కష్టమవుతుంది. చూడండి, ఈ విధంగా నేను మిక్స్ చేసేసుకున్నాను. చూడండి, అంతేనండి. చాలా టేస్టీగా ఉండే అటుకులతో పోహా రెడీ అయిపోయింది. మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, రెడీ అయిపోయింది కదా. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి అటుకులతో. చాలా సింపుల్ అండి. ఎప్పుడైనా మనం చేసుకోవాలంటే ఈవినింగ్ టైంలో కూడా చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇలా మనం పక్కకు తీసుకున్నాక పైన మనం చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసుకోవాలండి, యువర్ చాయిస్. ఇలా పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర, ఇలా కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని ఒక హాఫ్ లెమన్ వరకు లెమన్ తీసుకుని, చూడండి, ఇలా మనం పైన వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మీరు ఇలా సర్వ్ చేసుకున్నా ఓకే, మీ ఇష్టం. అదిగోండి, నేను ఒక హాఫ్ లెమన్ తీసుకుని ఇలా పైన కూడా పిండుకుంటున్నాను. చూడండి, అంతేనండి. టేస్టీగా ఉండే అటుకులతో మనం పోహా రెడీ చేసేసుకున్నాము. ఇంతేనండి, చాలా సింపుల్. పిల్లలకు కూడా మనం స్నాక్స్ బాక్స్లో పెట్టచ్చు, లంచ్ బాక్స్లో పెట్టచ్చు. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్.